యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంది. కర్ణుడు, అర్జునుడు ఒకరితో ఒకరు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఆకాశం మొత్తం బాణాలతో నిండిపోయింది. ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు. సరిగ్గా అప్పుడే ఎవ్వరూ ఊహించనిది జరిగింది. ఎంతో బలంగా బాణం వేయడానికి సిద్ధమవుతుండగా అతని రథం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఒక చక్రం నేల మీద ఉన్న బురదలో బాగా కూరుకుపోయింది. రథం కదలకపోవడంతో గుర్రాలు భయంతో గట్టిగా అరిచాయి. కర్ణుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా జరిగింది అన్నట్టుగా రథం నుండి కిందకు చూశాడు. ఆ చక్రం ఎంతో లోతుగా కూరుకుపోయిందంటే దాన్ని చేతులతో లాగితే తప్ప బయటకు వచ్చేలాగా లేదు. అదే సమయానికి వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఆకాశం నల్లగా మబ్బులు పట్టింది. పెద్దగా ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. చినుకులతో పాటు చిన్నగా వడగండ్లు పడటం మొదలైంది. యుద్ధం అంతా ఒక్కసారిగా ఆగిపోయి భయానకంగా తయారైంది. కర్ణుడు ఆ ఇరుక్కుపోయిన చక్రాన్ని, ఆ మారుతున్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు అతనికి తన గురువు పెట్టిన శాపం గుర్తుకు వచ్చింది. అసలైన యుద్ధ సమయంలో నీకు ఏదీ గుర్తుకు రాదు, నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తన జీవితంలో జరగబోయే అన్యాయం ఇదేనని అతనికి అర్థమైంది. అతను కంగారు పడలేదు, కోపం తెచ్చుకోలేదు. ఒక నిశ్శబ్దమైన బాధ, ధైర్యం అతని ముఖంలో కనిపించాయి. సరే, నా అసలైన పరీక్షా సమయం ఇదే కాబోలు. నా తలరాత నన్ను ఇక్కడికి తెచ్చింది అని మనసులో గట్టిగా అనుకున్నాడు. ఆ సూర్యుడి కొడుకు మహావీరుడు తన విధిని ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు.